విదేశీ విద్యా పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో బీసీ విద్యార్థులలో లబ్ధిదారుల సంఖ్య 300 కాగా ఇప్పుడు అది 700కు చేరనుంది. బీసీసీ వీళ్లతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య 1000కి చేరుతుంది. ఎస్సీ విద్యార్థుల సంఖ్య గతంలో 210 ఉండేది. ఇందల్వాయి మండలం లింగాపూర్లో దుర్గాదేవి నవరాత్రుల సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన అపర్ణ పూజ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడి 8 తులాల బంగారం, 20 తులాల వెండిని దొంగలు అపహరించారు. సోమవారం బాధితురాలు సిపి సాయి చైతన్య ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లే భారత్-పాక్ యుద్ధం ఆగిందని గాజా పీస్ సమిట్లో పాక్ పీఎం షరీఫ్ పేర్కొన్నారు. ట్రంప్ లక్షల మంది ప్రాణాలను కాపాడారు. దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పారు. ఇండియా, పాక్ 2 న్యూక్లియర్ దేశాలు. ట్రంప్ ఆయన టీం జోక్యం చేసుకోకపోతే యుద్ధం ఏ స్థాయిలో వెళ్లేదో ఎవరు ఊహించలేకపోయే వాళ్ళమని చెప్పుకొచ్చారు. బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. ఇటీవల జిల్లాలకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రం ఇచ్చామని గుర్తు చేశారు. వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూపాయలు 3 లక్షలు పెట్టారని, లాటరీలో షాప్ దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రాని వారికి 3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ జీవోను కొట్టేయాలని కోర్టును కోరారు.